హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర వేడింది కట్టలు కడుక్కొని కట్ చేసుకున్నాను. దీంట్లోకి 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నానండి, 3 టమాటాలు, నూనె, మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరపకాయ, ఉప్పు తగినంత, కారం, పసుపు, జీలకర్ర, ధనియాలు పొడి. అంతేనండి తయారు చేసుకునే విధానం. అంటే ఎప్పుడు శనగపప్పు పెసరపప్పు అట్ట వేసి చేయకుండా ఇదైతే మామూలుగా చపాతీల్లోకి వాటికి కూడా బాగుంటుంది. ఇది కామన్గా ఇప్పుడు పిల్లలు ఇష్టపడే కూరలాగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడతారు కదండి అందరూ. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయలు లేకుండా చేస్తున్నాను. సేమ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇదైతే అన్ని రకాలుగా తినచ్చు. మనం పచ్చని కూరలాగా నేను ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లానూ తినచ్చు, అట్లానూ తినచ్చు. ఇది బాగుంటుంది. ఏదైనా పొన్నగంటి కూర ఆరోగ్యానికి మంచిది అండి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా మగ్గుతుండగా అప్పుడు పొన్నగంటి కూర వేసుకోవాలండి. తొందరగానే ఉడుకుతుంది కదా పొన్నగంటి కూర, అందుకని అట్లా వేసుకోవాలి. కిందసారి ఏమో పెసరపప్పులో చూపించాను, ఈసారి ఈ కూర ఇంకా చూపిస్తాను. ఇవ్వండి వేగినాయి. ఇప్పుడు ఇది అయిన తర్వాత కరివేపాకు వేస్తానండి. దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకున్న ఒక 10 నిమిషాలు మగ్గుతాయి. ఎక్కువ వేయట్లేదు, కూర మొత్తంలో వేద్దాం. తర్వాత ఎక్కువ కొంచెం మగ్గంగానే టమాటాలు వేసుకుంటే అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పొన్నగంటి వేసుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, టమాటాలు వేసుకోవాలండి. పొన్నగంటి కూర కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచేసేస్తే అది దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కలుపుకుందామండి. అప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను ఒక 5 మినిట్స్ తర్వాత. ఇవ్వండి, ఇప్పుడు కలుపుకుందాం. సరే, టమాటాలు అడుగుండటం వల్ల మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం అండి. ఉప్పు చూసుకొని వేసుకుందాం, ఆకుకూర కదా. పసుపు, కారం కూడా వేసేస్తున్నానండి నేను. అన్నీ పట్టి ఆకుకూర కూడా తొందరగా మగ్గుతుంది. అన్నీ వేసేస్తాను. అవన్నీ ఆకుల్లాగా ఇది పేస్ట్ లాగా రాదండి. చూద్దాం. ఇదిగోండి, అంతేనండి కూర. అంతే పొన్నగంటి కూర. ఉల్లిపాయ టమాటా వేసి మసాలా కూరలాగా తయారు చేసుకోవడం. వెల్లుల్లిపాయలు కావాలన్న వాళ్ళు పాయలుగా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి పొన్నగంటి కూర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.